హాయ్ హలో ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారండి? ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ పరిచర్ను సపోర్ట్ చేస్తూ అనేకులకి షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. అయితే ఈరోజు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో ఒకసారి గమనిద్దాం. చూడండి, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఇహలోక ధనము కొరకు ఇహలోక ఆశల్లోనూ ఇహలోక పనుల్లోనూ పడిపోయినప్పుడు మరి దేవుని గురించి చింత లేకపోతే దేవుని రాక గురించి ఆలోచన మనకి ఉండదని మునుపు మరి శిష్యులుగా ఉన్నవారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో మెలకువ కలిగి ప్రార్థన చేయుడి, మెలకువ కలిగి ఉండుడి అన్న మాటలో చాలా సందర్భాల్లో మనం వింటాం. అయితే సహజంగా మనం కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే, అయ్యో ఇంకా చాలా టైం ఉంది కదా, ఇప్పుడే వెళ్ళాలా మందిరానికి, ఇప్పుడే ఆయన వస్తాడా, ఇప్పుడే మనం సిద్ధపడాలా అని అంటే, ఇక్కడ దేవుని వాక్యం ఒక మాట తెలియజేస్తుందండి. లోకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో 36వ వచనంలో ఒక మాట ఉందండి. 36వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట మనం చూడగలిగితే చూడండి, తమ ప్రభువు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రైజ్ లార్డ్. నిజమే కదండి, ఇహలోక వివాహం కొరకు ఏ విధంగా అయితే పెళ్ళి కుమార్తె సిద్ధపడి పెళ్ళి కుమారుడు కొరకు ఎదురు చూస్తుందో ఆ విధంగా మరి నిజంగా ఆలోచన చేయగలిగితే ఇహలోక సంబంధమైన వాటి కొరకు మీరు ప్రయాసపడకండి. ఈ లోకంలో మీరు ధనం గనక సంపాదించుకుంటే మరి ఇక్కడ దొంగలు ఎత్తుకుని పోతారో చెమట పడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే పరలోక రాజ్యంలో అంట మనము ధనం సమకూర్చుకుంటే, అంటే దాని అర్థం ఏంటనంటే పరలోక రాజ్యం కొరకు మనం ప్రయాస పడగలిగితే మనమంట ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉంటామని ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుందండి. నిజమే, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి సిద్ధపడి సంఘము చక్కగా ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పటి నుంచే శిష్యుల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. శిష్యులతో మాట్లాడారు, శిష్యులతో చెప్పారు, ప్రతి సందర్భంలో చెప్పారు. మీరు బట్టల గురించి అయినా కానీ, తిండి గురించి అయినా కానీ, దేని గురించి మీరు చింతపడొద్దు, కానీ దేవుని రాజ్యం కొరకు మాత్రం మీరు వెతకండి అని ఆ రోజు నుంచి ఆయన చెప్తూ వచ్చారు. అదే మాట ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నారు. దయచేసి దేవుని రాజ్యం కొరకు మనమందరం ప్రయాసపడదాం. అట్టి గొప్ప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.